ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 25. దేవునికి చోటివు. తన కృపచేత నన్ను పిలిచిన. గలాతీ 1:15. దేవుని సేవకులమైన మనము మన జీవితంలోని అన్ని విషయాల్లో దేవునికి చోటివ్వాలి. ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో అని మనం ముందుగానే ఊహించి చెబుతుంటాం, లేదా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తుంటాం. అయితే ఆయన ఉద్దేశాలకు, ఆయన చిత్తానికి చోటివ్వడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఊహించిన విధంగా దేవుడు మన సమావేశాల మధ్యలోకి లేదా మన బోధ మధ్యలోకి వస్తే ఎలా ఉంటుంది? దేవుడు ఇలా వస్తాడు లేదా అలా వస్తాడు అని ఎదురు చూడవద్దు, కానీ దేవుడు వస్తాడని ఎదురు చూడండి. ఆయనకు చోటివ్వడం అంటే ఆయన వస్తాడని ఎదురు చూడడం. మనం ఊహించని క్షణంలో దేవుడు మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు. ఎలాగంటే, తన కృపచేత నన్ను పిలిచిన అని పౌలు చెప్పినట్టుగా. దేవునితో నిరంతరము అన్యోన్యత కలిగి ఉండు. ఆయన అద్భుత శక్తి ఏదో ఒక సమయంలో నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. నిరంతరము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండు. దేవుడు తన చిత్తానుసారము నీ జీవితంలోనికి ప్రవేశించే అవకాశాన్నివ్వు.